అందరికి నమస్తే అండి. మనగణ లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం ఇంతకుముందు సెంటు మల్లె చెట్టుకు పువ్వులు తొందరగా పూయాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో వీడియో చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెంటు మల్లె చెట్టు మన టెర్రస్ గార్డెన్లో తొట్లలో ఎలా పెంచాలో చూపించబోతున్నానండి. అలాగే చెట్టు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. మంచి మంచి టిప్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. చూడండి, మన సెంటు మల్లె చెట్టు కింద మొత్తం చిన్న చిన్న పిలకలు వచ్చేసినాయండి. చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయి అన్నమాట. ఇవి రూట్స్ నుంచి, ఆ వేర్ల నుంచే మనకు కొత్త కొత్త మొలకలు వస్తాయి. అవి మనకు పెద్దగా పెరిగిపోయి వాటి నుంచి ఇంకా అలా 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 స్ప్రెడ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇలా మనము ఒక్క సెంటు మల్లె మొక్క పెడితే చాలండి, ఇక తోట తయారైపోతుంది అన్నమాట. అంత బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ సెంటు మల్లె చెట్టును మనము కొమ్మలతో పెంచలేమండి. కొమ్మలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఎండిపోతాయి. అలాగే ఈ సెంటు మల్లె చెట్టుకు విత్తనాలు కూడా కావన్నమాట. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న మొక్కలనే పెంచాలి. ఇప్పుడు మనము ఈ మొక్కను మట్ల నుంచి తీద్దామండి. మనకు డైరెక్ట్ పీక్తో కూడా వస్తుంది, కానీ నేను చుట్టుముట్టు మట్టిలో వచ్చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మొక్క అనేది మనకు డైరెక్ట్ పెద్ద మొక్క నుంచి జాయింట్ ఉంటుందండి. వేర్ల నుంచి మొలకలు మనకు లేస్తాయి కదా, మొలకెత్తుతాయి కదా. కాబట్టి ఫుల్గా మనకు రూట్స్ అనేవి రావన్నమాట. చూడండి, మనం మట్టి నుంచి తీస్తే ఇట్లా మనకు మధ్యలోనే తెగిపోతుందండి. ఇంకా భూమిలో చూడండి, దాని కాడ ఉంది, కింద అడుగు భాగం ఉంది. అది కూడా వేస్ట్ అవ్వదు. దాని నుంచి మళ్ళీ చిగురించి మనకు మొక్క తయారైపోతుంది. కాబట్టి దాన్ని అలాగే వదిలేయాలి. ఇక మనకు రూట్స్ నుంచి కావాలి అని అంటే చాలా టైం పడుతుంది. అప్పటికి కూడా కంప్లీట్గా ఒక్క ప్లాంట్ మనకు కంప్లీట్ రూట్స్తో రాదు. ఎందుకంటే మొక్కకు మొక్క అలా జాయింట్ అయి ఉంటుంది. కాబట్టి అట్లా మధ్యలో కొంచెం కాడ తెగినట్టే వస్తుంది అన్నమాట. అయినా మనకు మొక్క నాటుకుంటుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు తొట్లో మొక్కలు నాటుకోవాలో చూద్దామండి. నేనైతే మీడియం సైజ్ తొట్టి తీసుకున్నానండి. ఇందులో సాయిల్ మిక్స్ వేశాను. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపిట్ 30%, మేక ఎరువు 30%, నీమ్ పౌడర్ 10% వేశాను. మీ దగ్గర మేక ఎరువు లేకపోతే ఆవు ఎరువైనా వేసుకోవచ్చు, కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి మాత్రమే తొట్టి తీసుకున్నానండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ పర్మనెంట్గా మన పెరట్లో ఉంటాయి కనుక. మీకు ఈ మొక్కలు పర్మనెంట్గా ఉండాలి మీ టెర్రస్ గార్డెన్ అనుకుంటే మాత్రము ఒక డ్రమ్ము ఉంటుంది కదండి, ఆ డ్రమ్ముకి సగం కట్ చేసి అందులో పెంచండి. మట్టి ఎంత బాగుంటే మొక్క అంత హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఇంత చిన్న మొక్కకే కానీ ఇంకా చిన్న చిన్న మొక్కలు చిగురిస్తున్నాయండి. లేతగా కనిపిస్తున్నాయి నాకు 2 మొక్కలు. ఇంకొక 15 days అయితే ఈ మొక్క చుట్టూ కూడా ఇంకొక 2 మొలకలు మొలకెత్తామన్నమాట. అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందండి. మనం కష్టపడి ఒక్క మొక్క సంపాదిస్తే చాలన్నమాట, ఇంకా తోట తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్కను మనము మట్టిలో నాటుకోవడం అండి. కొంచెం మధ్యలో మొత్తం గుంతలాగా తీసి ఒక 3-4 inches మట్టిలో డీప్గా ఉండేలాగా మనం మొక్క నాటుకోవాలండి. అప్పుడే మొక్క మొలకెత్తుతుంది. తర్వాత మొక్క చుట్టూ ఉన్న మట్టిని మొత్తం ప్రెస్ చేయాలి. మొక్క పడిపోకుండా చూసుకోవాలి. ఇలా కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుందండి. మొక్క నాటుకోవడానికి మనకు ఒక 1 week టైం పడుతుంది అనమాట. అంతవరకు అది అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతిరోజు మొక్కకు నీళ్ళు ఇవ్వాలి. అప్పుడే మొక్క నాటు. మొక్క మొదట్లో మట్టి తడిగా ఉంటే మొక్క హెల్తీగా ఉంటుంది అన్నమాట. దీని తత్వం అది. ఈ మొక్క 1 month తర్వాత ఇలా తయారైందండి. చూడండి ఎంత పెద్దగా అయిందో. జస్ట్ 1 monthలోనే మొక్క ఇంత బాగా ఎదిగిందండి. మీకు ఈ సెంటు మల్లె చెట్టు తొందరగా పెరగాలంటే ఒక బెస్ట్ ఫర్టిలైజర్ చూపిస్తానండి. న్యాచురల్ ఫర్టిలైజర్ అండి ఇది. ఈ ఫర్టిలైజర్ వల్ల మొక్క చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. చూడండి ఎంత హెల్తీగా ఉందో కదా ప్లాంటు. తొట్టి మొత్తం కవర్ అయిపోయిందండి. మనం పెట్టినప్పుడు ఎంత చిన్నగా ఉండే చూసాం కదా. మరి మన సెంటు మల్లె చెట్టు ఎంత హెల్తీగా ఎంత ఫాస్ట్గా పెరగడానికి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ముందుగా 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇవి హోమ్ మేడ్ ఓట్స్ అండి, బయట షాప్లో కొనేవి కావు, ఇంట్లో తయారు చేసిన ఓట్స్ అన్నమాట. మీ దగ్గర ఇలా హోమ్ మేడ్ ఓట్స్ లేకపోతే బయటకెళ్ళి కొనుకొచ్చుకున్నా పర్వాలేదండి. ఇలా ఈ ఓట్స్ని మనము మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. ఈ ఓట్స్ని పౌడర్ చేసుకోవాలి. మరీ బరకగా ఉండకుండా వీలైనంత సన్నగా పౌడర్ చేసుకోవాలి.
ఇది ఒక్క స్పూన్ అండి. ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ చాలన్నమాట మొక్కకి. ఈ పౌడర్లో నైట్రోజన్ రిచ్గా ఉంటుందండి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్కకు అన్ని రకాల పోషకాలు అందుతాయండి. మొక్క మొదట్లో ఉన్న వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా అయిపోయి మొక్క ఫాస్ట్గా పెరగడానికి సహాయం చేస్తుంది. అలాగే మొక్క హెల్తీగా పెరుగుతుందండి. పచ్చగా ఉంటుంది. చూడండి మన మొక్క ఎంత హెల్తీగా ఉందో. ఇప్పుడు దీన్ని మొక్కకి ఎలా ఇవ్వాలో చూద్దామండి. ముందుగా ఒక డిస్పో గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోయాలి. మొత్తం గ్లాస్ నార్మల్ వాటర్ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఒక మొక్కకి. ఇది ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. న్యాచురల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట. సూపర్ రిజల్ట్ ఉంటుంది. 100% రిజల్ట్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు మొత్తం ఆ వాటర్లో ఈ పౌడర్ అంతా కలిసిపోయేలాగా పక్కన పెట్టాలి. మనం ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనుకున్నాం కదా, కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి నీళ్ళలో మొత్తం కరిగిపోవడానికి. అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా 24 గంటలు మనకు ఫర్మెంట్ అవ్వాలి అలా అవసరం లేదన్నమాట. అప్పటికప్పుడు ఇచ్చేయచ్చు. సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా కూడా. 10 నిమిషాల తర్వాత మనకు ఫర్టిలైజర్ ఇలా తయారైపోతుందండి. ఇది ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మొక్కకి ఇవ్వడమే. మొక్క మొదట్లో పోయాలి. మొక్క మొదట్లో పోసే ముందు ఖచ్చితంగా మనము మొక్క చుట్టూ ఉన్న మట్టిని లూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సరే అండి, మనం మొక్కకి ఇచ్చే ముందు ఇలా మొక్క చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేసుకోవడం వల్ల మొక్కకు ఎయిర్ సప్లై అనేది బాగా జరిగి మొక్క హెల్తీగా పెరగడానికి కూడా మనకు సహాయం చేస్తుంది. అలాగే మనం నార్మల్గా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, రోజు నీళ్ళు పోస్తూ ఉన్నప్పుడు పైన లేయర్ అంతా గట్టిగా అయిపోతుంది కదండి. అప్పుడు అలా అవ్వడం వల్ల ఆ మొక్కకు ఎయిర్ సప్లై జరగదు. కాబట్టి మొక్క హెల్తీగా పెరగకపోవడానికి ఇదొక రీజన్ కూడా. కాబట్టి మధ్య మధ్యలో మనం ఇలా మట్టి లూజ్ చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు ఒక 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి. ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్క మొదట్లో పోసేయడమే అండి. 15 to 20 డేస్కి ఒకసారి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే మొక్క చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, హెల్తీగా పెరుగుతుంది, స్ట్రాంగ్గా పెరుగుతుంది. మనము ఇలా లిక్విడ్ రూపంలో మనం ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వడం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది. ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సరే అండి, వింటర్ సీజన్లో అయితే మనము మార్నింగ్ టైం ఇవ్వాలి. సమ్మర్ సీజన్లో అయితే నైట్ టైం ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్లు. రెయిన్ సీజన్లో అయితే వర్షాలు పడినప్పుడు ఇస్తే సరిపోతుంది అన్నమాట. అంతే అండి, చాలా ఈజీగా మనందరికి ఇష్టమైన సెంటు మల్లె చెట్టును ఇలా మన గార్డెన్లో, మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా పెంచడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలా మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.